నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం న్యూస్। కూటమిపై జగన్ తొలి విజయం। ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవం। అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి జగన్ బదులు తీర్చుకున్నారు। విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం ఖాయమైంది। కూటమి పార్టీలు పోటీ చేయకూడదని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది। నిన్నటి వరకు పలు రకాలుగా కసరత్తులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరికి పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చేశారు। విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై సీఎం చంద్రబాబు ఒక కూటమిని కూడా ఏర్పాటు చేశారు। ఎన్నికల బాధ్యతలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించారు। మొదటగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి। అయితే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు। పారిశ్రామికవేత్త బైరా దిలీప్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది। ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు। కానీ పొత్తులో భాగంగా బీజేపీ సీటు కేటాయించడంతో సీఎం రమేష్ విజయం కోసం పనిచేశారు। అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు। విశాఖ జిల్లా నాయకులు సైతం దిలీప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు। గంటా శ్రీనివాస్ అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది। పైగా దిలీప్ కు చిరంజీవి ఫ్యామిలీతో సన్నిహిత బంధాలు ఉండటంతో దాదాపు ఆయన అభ్యర్థి అవుతారని అంతా భావించారు। కానీ వైఎస్ జగన్ మాజీ మంత్రి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించి తాను ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు। దీంతో కూటమి పార్టీల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచన మీమాంస నెలకొంది। చివరికి నామినేషన్ కు కొన్ని గంటల ముందు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు। బొత్స సత్యనారాయణ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు। విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓటర్లున్నాయి। వాటిల్లో 636 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు। వైసీపీ నుంచి ఎక్స్ అఫీషియో కింద 3 దరఖాస్తు చేసుకున్నారు। ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లున్నాయి, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి। ఈ నేపథ్యంలో బలం లేకుండా పోటీ చేసి ఓటమి పాలైతే అనవసరంగా వైసీపీకి మైలేజ్ ఇచ్చినట్టు అవుతుందని కొందరు వారించారు। కొంతమంది మాత్రం పోటీ చేస్తే గెలవొచ్చని చంద్రబాబుకి సలహా ఇచ్చారు। ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అందుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టింది। వైఎస్ జగన్ ఇప్పటికే పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు। ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో ఈ రోజు సమావేశం కానున్నారు। అసలే ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ అలర్ట్ అయింది। ఇప్పటికే కొంతమందిని క్యాంపులకు తరలించి ముందు జాగ్రత్తలు తీసుకుంది। ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు పోటీ చేయకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది।